హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు, సంతోషంలో ఉద్యోగులు. పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 2025-26 కేంద్ర బడ్జెట్ పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. కనిష్ట పెన్షన్ అనేది 7,500కి పెంపు ప్రతిపాదన. ఫిబ్రవరి 1, 2025న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌నైతే ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ పెన్షనర్లకు ఊరట కలిగించే కీలక మార్పునైతే ప్రతిపాదించింది. ముఖ్యంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95 కింద కనిష్ట పెన్షన్ అనేది మొత్తాన్ని కూడా రూ. 1000 నుంచి 7,500కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. పెన్షనర్ల డిమాండ్లు ఎందుకు పెంపు అవసరం అనేది ఇప్పుడు చూద్దాము. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, జీవన వ్యయం భారీగా పెరగటం వల్ల 1995లో రిటైర్ అయిన పెన్షనర్లు కనిష్ట పెన్షన్ మొత్తాన్ని పెంచాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2014లో కేంద్ర ప్రభుత్వం కనిష్ట పెన్షన్‌ను రూ. 10,000గా అయితే నిర్ణయించినప్పటికీ ఇది ప్రస్తుతం జీవనోపాధికి ఏమాత్రం సరిపోని స్థాయిలో ఉందని పెన్షనర్లు వాదిస్తున్నారు. ఈ మేరకు పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి. కనిష్ట పెన్షన్ అనేది 7,500కి పెంచడము, డీఎన్ఎస్ అలవెన్స్ పెంపు, ఉచిత వైద్య సదుపాయాలు అందించడము, ప్రస్తుత పెన్షన్ విధానాన్ని సమీక్షించడము. ఈ పెన్షన్ పెంపుపై వ్యతిరేక వాదనలు ఈ విధంగా ఉన్నాయి. ఈ మార్పుపై ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని ట్రేడ్ యూనియన్లు పెన్షన్ మొత్తాన్ని 5,000కి పరిమితం చేయాలని సూచిస్తున్నారు. పెన్షనర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో 5,000 సరిపోదని వాదిస్తున్నారు. ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ మార్పులు ఏంటి అంటే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా ఉద్యోగి వేతనంలో 12% నిధిని పెన్షన్ ఫండ్‌లోకి తరలిస్తారు. ఇందులో 8.33% ఈపీఎస్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్‌కి వెళ్తుంది. మిగతాది 3.67% ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌కు కేటాయించబడుతుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత పెన్షనర్లు తగినంత మొత్తంలో పొందలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ పెన్షన్ పెంపుపై చర్చిస్తోంది. పెన్షన్ పెంపు వల్ల లాభాలేంటనేది చూద్దాము. పెన్షనర్ల జీవిత నాణ్యత మెరుగుపడుతుంది. ఆర్థిక భద్రత మెరుగుపడుతుంది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు మద్దతు లభిస్తుంది. ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సమాన లబ్ధి. కేంద్ర ఆర్థిక మంత్రి హామీ పెన్షనర్లలో కొత్త ఆశలు. పెన్షనర్ల బృందం ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి పెన్షన్ పెంపుపై విజ్ఞప్తి చేసింది. ఆర్థిక మంత్రి స్పందిస్తూ పెన్షన్ వ్యవస్థలో సమగ్ర మార్పులను సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి 2025-26 కేంద్ర బడ్జెట్‌లో పెన్షన్ పెంపు ప్రతిపాదనపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈపీఎస్ 95 కింద కనిష్ట పెన్షన్ 7,500కి పెంచే అవకాశం ఉంది. వివిధ కార్మిక సంఘాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ పెన్షనర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ఈ ప్రతిపాదన అమలైతే లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థిక భద్రత కలుగుతుంది. ఈ నిర్ణయం తుది స్థాయిలో అమలవుతుందా? లేకుంటే వ్యవస్థ మధ్యస్థ మార్పుతో ఒక కొత్త నిర్ణయం తీసుకొస్తారా అనేది ముందే చెప్పలేని విషయము. కానీ పెన్షనర్లు ఈ బడ్జెట్‌పై భారీగా ఆశలైతే పెట్టుకున్నారు.